అంతే. అంటే మీరిప్పుడు మోటివేషనల్ స్పీకర్‌గా మీకు ఒక ఆపోజిట్ పర్సన్ మీద ఒక ఐడియా అన్నది వస్తది. ఆళ్ళు మాట్లాడే దాన్ని బట్టి గాని, ఆళ్ళు యాహ్! చేసేదాన్ని బట్టి. సో, 'రామ్ గోపాల్ వర్మ' గారి మీద ఆయన పర్సనాలిటీ మీద మీ జడ్జ్‌మెంట్ ఏంటి? అసలు మీరేం చెప్పగలరు? అలాంటి ఒక పర్సన్ అంటే దేనికి చేస్తున్నారంటారు ఇదంతా? ఈ ఐ మీన్ ఇంటర్‌వ్యూస్‌లో ఇలా మాట్లాడడం గానీ, ఎందుకంటే యాస్ ఎ డైరెక్టర్‌గా తనని ఇండస్ట్రీలో ఎవ్వరు అడిగినా తను ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి పర్సన్ అని జెప్తారు ఇండస్ట్రీ నుంచి వచ్చిన హ్మ్. వాళ్ళందరూ. హ్మ్. బట్ కమింగ్ టు ఇంటర్వ్యూస్ తను ఎక్కడ చూసినా సమాజానికి మాత్రం మీరు చెప్పిన విధంగానే కనిపిస్తారు. హ్మ్. సో ఈ స్ప్లిట్ పర్సనాలిటీ తనకి ఎలా ఉంది? అంటే తన తన మెంటాలిటీ ఏంటంటారు ఆ విధంగా చూసుకుంటే? 'రామ్ గోపాల్ వర్మ' ఏంటంటే ఆయన ప్రతి ఒక్కరికి మనిషిలో యానిమలిస్టిక్ సైడ్ ఉంటుంది. 'రామ్ గోపాల్ వర్మ' అంటే అదేంటంటే మన సమాజము, నాగరికత, సంస్కృతి ఇవన్నిటిలో బందీ అయి ఉంటది. 'రామ్ గోపాల్ వర్మకి' ఏందంటే ఆయన ఫ్రీగా అందుకే ఆయనను ఆర్‌జీవి అన్నారు. అంటే ఆయన ఈ గ్రహం వాడు కాదు. వేరే గ్రహం నుంచి వచ్చిన జీవి. అందుకే ఆయనకి వింత ప్రవర్తన, వింత పొగడ ఇదన్నీ అందుకే వచ్చాయి. ఎందుకంటే ఆర్‌జీవి అనే పేరులోనే ఉంది. ఇప్పుడు కరోనా జీవి ఎట్లుందో ఆర్‌జీవి కూడా అట్లనే. కరోనా మనల్ని వదిలిపెట్టిపోవడానికి చాలా రోజులు పట్టింది. ఈ ఆర్‌జీవి కూడా వదిలిపెట్టిపోవడానికి చాలా రోజులు పట్టొచ్చు. చాలా ఇయర్స్ పట్టొచ్చు. ఎందుకంటే ఈయన సినిమా చూడలేక, ఆయన యొక్క ఫిలాసఫీలు వినలేక ఎందుకంటే జనాలలో మెదడులను వాళ్ళ మనసులను భ్రష్టు పట్టిస్తున్నాడు ఆర్‌జీవి. ముఖ్యంగా విద్యార్థులు. నేను వేరే వాళ్ళ గురించి నేను పట్టించుకోను. విద్యార్థులు అనేసరికి నేను ఏ ప్రోగ్రామ్ చేసినా, ఏ సెమినార్ చేసినా నేను ఫస్ట్ ఆలోచించేది విద్యార్థుల గురించి. విద్యార్థులకు చదువుతో పాటు అన్నీ రావాలి, అన్నీ నేర్చుకోవాలి. మంచి సమాజానికి బా వీళ్ళే మనకి ఒక మంచి సొసైటీ రావడానికి వీళ్ళే ఒక రోల్ మోడల్స్‌గా ఉండాలి అనేది నా ఒక విజన్. ఇప్పుడు ఇలాంటి డైరెక్టర్స్ ఏందంటే వాళ్ళు సినిమాలు తీసుకొని సినిమాలు అందరూ అన్ని సినిమాలు తీస్తారు. అది ప్రాబ్లమ్ కాదు. కానీ ఏందంటే ఎస్పెషల్లీ కాలేజెస్‌కి వచ్చినప్పుడు, ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కొంచెం వెల్ బిహేవ్డ్‌గా ఉంటే ఆయన యొక్క బిహేవియర్ అనేది మంచిగా ఉంటే, ఆయన ఇలాంటి ఫిలాసఫీలను విద్యార్థుల మీద రుద్దకుంటే దాని ద్వారా ఆయనకు మంచిది, అందరికి మంచిది. మీరు చాలా సందర్భాల్లో మీరు పవన్ కళ్యాణ్ గారి అభిమాని అని చెప్పారు. మీరు ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయ్యుండి కూడా తనకెందుకు ఏ టీవీ ఛానల్‌లో గాని, ఎలాంటి మీడియా సపోర్ట్‌ని గాని, మీరు చేస్తున్న సెమినార్స్‌లో గాని ఎలాంటి సపోర్ట్‌ని ఎందుకు అందించట్లేదు? అంటే పవన్ కళ్యాణ్ గారికి నేను సపోర్ట్ చేయడం అనేది రాముడికి ఉడత సాయం చేసినట్టుంటది. పవన్ కళ్యాణ్ ఆ ఆల్రెడీ సాయం కూడా పనికొచ్చింది కదండీ! ఆ! రాముడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన ఒక శిఖరం. ఎందుకంటే ఆయన స్థాయి వేరు. ఆయన ఆయన లెవెల్ వేరు. ఈజ్ ఎ లెజెండరీ హీరో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే పర్సన్ ఏందంటే నేననేది ఆయన గురించి మాట్లాడాలంటే ఆయన చాలా మాట్లాడొచ్చు. ఎంతైనా మాట్లాడొచ్చు. కానీ నేను ఫస్ట్ ఏందంటే ఆయన మీద వచ్చే విమర్శలను నేను ఖండించాలనుకుంటున్నా ఫస్ట్. ఏమని ఖండించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాకముందు ఆయన గురించి ఒక్క మాట కూడా మాట్లాడేవాళ్ళు. ఎప్పుడైతే రాజకీయంలోకి వచ్చాడో రాజకీయంలో ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు ప్రజలు గాని ఎవరైనా కనీసం ఒక పర్సన్ ఇతను సక్సెస్‌ఫుల్ పర్సన్, ఇతని స్థాయి ఇది అని ఒక గౌరవం. అంతెందుకండి మా మల్లారెడ్డి సార్‌నే మైక్‌ల మీదకి వచ్చిన తర్వాత వాడు వీడని మాట్లాడేవాళ్ళు. అంటే ఇదొక వాళ్ళ స్థాయిని పెంచుకోవడానికి ఎదుటి వాళ్ళ స్థాయిని దిగదార్చే ఇలాంటి నీచ మనస్తత్వం అది. ఎవరైతే ఇలా మైక్‌ల ముందు మాట్లాడుతున్నారో. నేను వాళ్ళనే కాదు ఏ సెలబ్రిటీ కావచ్చు, ఏ మల్లారెడ్డి సార్ కావచ్చు, లేకుంటే ఎవరైనా సరే ఒకళ్ళ గురించి ఒక మంచి సక్సెస్‌ఫుల్ పర్సన్ గురించి, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న పర్సన్ గురించి ఏ విధంగా మాట్లాడాలని ఫస్ట్ ప్రజలు నేర్చుకోవాలి. అవునా కాదా? ఎందుకంటే మైక్ దొరికింది కదా! నాకు అవకాశం వచ్చింది కదా! నేను ఎవరినైనా ఏమంటే నా మీద ఏమైనా కేసులు పెడతారా? ఇట్లా అనుకోవడం అనేది అది నీచ మనస్తత్వం. అలాంటి వాళ్ళు ఏందంటే అలాంటి వాళ్ళని మీడియా హైలైట్ చేస్తుంది ఇవాళ రేపు. ఏందంటే వాళ్ళు అలాంటి వాళ్ళని. బట్ కాదు. ఎందుకంటే సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తుల పట్ల రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండాలి. వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, లైక్ సెలబ్రిటీస్ కావచ్చు. ఎవరైనా సరే. వాళ్ళకి ఒక రెస్పెక్ట్‌ఫుల్‌గా చెప్తేనే వాళ్ళకి ఏందంటే చెప్పే వాళ్ళ యొక్క విలువ అనేది పెరుగుతుంది. నా దృష్టిలో అయితే. వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్థాయిని వాళ్ళు దిగదార్చుకుంటున్నారు అనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో రాకముందు అతను ఎవరు విమర్శించలేదు. రాజకీయాల్లో వచ్చిన తర్వాత అతన్ని విమర్శించడానికి కరెక్ట్ అసలు వీళ్ళకు ఆయుధమే లేదు. ఒక పర్సన్ని విమర్శించడానికి ఆయుధం లేనప్పుడు ఏం చేస్తారంటే ఒక చీప్ విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ చీప్ విమర్శలు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఏమంటే పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలు ఉన్నారు కాబట్టి 3 వివాహాలు చేసుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండకూడదు. అసలు అందులో ఏమైనా అర్థం ఉందా అండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 వివాహాలకి ఆయన రాజకీయాల్లో రాణించడానికి ఏంటి సంబంధం ఫస్ట్?
అంటే లాజిక్ లేని విషయాలను తీసుకొచ్చి ఆయన మీద అనవసరంగా బురద జల్లే ప్రయత్నం తప్పించి ఇంకా అందులో వేరే ఉద్దేశం ఏం లేదండి. ఎందుకంటే దానికి నేను ఎనాలిసిస్ చెప్తా ఎందుకు ఇది తప్పు అంటున్నా అంటే, ఇప్పుడు మన సంస్కృతిలో మన భారతీయ సంస్కృతిలో ఏమైతే ఉందో శ్రీకృష్ణుడు 8 వివాహాలు చేసుకున్నాడు. అంటే వాళ్ళు మన సంస్కృతిలోనే మన పూర్వీకులు ఎంతో మల్టిపుల్ మ్యారేజెస్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ మనం ఇప్పుడు దేవుళ్ళుగా పూజిస్తున్నాం. మీరు విమర్శ చేయండి, కానీ అందులో పాయింట్ అని ఉండాలి, అది కన్స్ట్రక్టివ్ గా ఉండాలి, రెస్పెక్ట్ఫుల్ గా చెప్పాలి. మీరు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నేను అంటున్నా, నన్ను ఎవరేమంటారు, నాకు మైక్ దొరికింది, మీడియా ముందు నేను ఉన్నా, నాకు కేసులు పెడతారా అనేటువంటి ఒక విచ్చలవిడి మనస్తత్వంతో మాట్లాడితే మాత్రం వాళ్ళకు తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయో అలాంటి పరిణామాలు ఉంటాయండి. ఇప్పుడు మీరు చెప్పిన విమర్శలు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారికి ఇంపాక్ట్ అవుతుంది అంటారా ఈ ఎలక్షన్స్లో? ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్ అవే ఇంకో 10 రోజుల్లో ఉండబోతున్నాయి. సో ఇంపాక్ట్ ఉంటుందా పవన్ కళ్యాణ్కి? ఈసారి సీట్స్ దక్కుతాయి అంటారా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యాక్చువల్లీ ఏంటంటే ఆయన సీట్ల కోసమో ఓట్ల కోసమో వచ్చినటువంటి వ్యక్తి కాదు. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే అతనికి సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపన ఉంది. ఆ తపనకు నేను ఒక పాలిటిషియన్ అయితే నేను సమాజానికి ఏదైనా చేయగలుగుతాను అనేటువంటి ఆ మనస్తత్వం నుంచి ఆయనకు నేను రాజకీయాల్లోకి రావాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. అంతేకాకుండా ఆయన వచ్చినప్పుడే స్వచ్ఛ పాలిటిక్స్ అనే ఒకటి నినాదాన్ని ఇచ్చాడు. స్వచ్ఛ పాలిటిక్స్ అంటే ఏంటంటే మీరు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయండి, డబ్బులు తీసుకోకుండా. అది చాలా మంచి నినాదం. అది పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి ఇలాంటి నినాదం. ఎందుకంటే ఇప్పుడు సమాజానికి పట్టిన ప్రాబ్లం ఏంటంటే ఇదే, డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం. డబ్బులు తీసుకోకుండా అంటే ఎవరు ఊరుకోరు. మేబీ ఆ నినాదం వల్లే లాస్ట్ టైం ఓడిపోయారా పవన్ కళ్యాణ్? అంటే కాదండి, అంటే ముఖ్యంగా ఏంటంటే ఆయన ఫ్యాన్స్ ఫస్ట్ మన పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాను తిట్టాలంటే ఫస్ట్ ఫ్యాన్స్ తిట్టాలి. ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ సభలోకి వచ్చేసి పవన్ కళ్యాణ్ మీటింగ్లు విని చప్పట్లు కొట్టి ఇవన్నీ వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ వచ్చి చప్పట్లు కొట్టేసి ఈ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మీరు ఓట్లలో చూపించకపోతే అప్పుడు ఏంటి మీరు ఆయనకి ఇచ్చే కృతజ్ఞత ఏంటి? ఆయన మీ నాయకుడిగా ఉన్నాడు, మీరు మీకు ఏదో చేద్దాం అనుకుని అతని ప్రయత్నం అతను చేస్తున్నాడు. అలాంటప్పుడు కనీసం మీరు ఆయనకు మినిమం అంటే ఆయనకి ఓట్ బ్యాంక్ అనేది కనుక మీరు ఓట్ల పరంగా సపోర్ట్ చేయకపోతే ఓన్లీ చప్పట్లే కొడతారా? మీటింగ్లోకి వచ్చి ఓట్లు వేయరా ఫ్యాన్స్? అంటే ఫ్యాన్స్ అంటే మీరు అందరూ ఏం చేస్తున్నారు? ఫస్ట్ పవన్ కళ్యాణ్ గెలిపించుకునే బాధ్యత ఫ్యాన్స్ కాదా? ఫస్ట్ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మా పవన్ కళ్యాణ్ గారు మేము గెలిపించుకుంటాం, ఆయన మా కోసం వచ్చాడు రాజకీయాల్లోకి అనేటువంటి ఒక కసి, ఒక తపన ఉన్నటువంటి ఫ్యాన్స్ అనేది కావాలి ఇప్పుడు. అట్లా ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. అంటే నేను కోరుకునేది అంటే ఆయన కొన్ని సీట్స్ అయినా గెలవాలి. ఎందుకంటే వాళ్ళ చిరంజీవి గారు వచ్చారు, ఆయన ఒక 20 సీట్లు 18 సీట్లు 20 సీట్లు అప్పుడు వాళ్ళు గెలుచుకున్నారు ప్రజారాజ్యం పార్టీ. సో దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అంటే వాళ్ళు కూడా కొన్ని సీట్స్ తెచ్చుకోవాలి, మేము గెలవాలి అనేటువంటి తపనతోని మేము కేవలం గెలుపు కోసం రాలేదు, సేవ కోసం వచ్చామని ఆయన నినాదాన్ని ఇస్తున్నారు. సో అట్లా నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అతనికి సపోర్ట్ చేయాలి. అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆయన ముందటేమో చప్పట్లు కొట్టి మళ్ళీ ఓట్లు వేసేటప్పుడు మళ్ళీ ఆయనకు ఓట్లు లేకుండా అంటే వేరే వాళ్ళని చైతన్యం చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి. మీటింగ్లు పెట్టండి, జనసేన తరఫున ఎన్ని మీటింగ్లు కండక్ట్ చేస్తారు మీరు? ఆయన మీటింగ్లో మీ విలేజ్లో కానీ మీ టౌన్లో కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీటింగ్లు పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు కదా. సో అట్లా మీరు కనీసం మీ నాయకుని మీరు గెలిపించుకోలేరా? వేరే సరే ఎన్ని సీట్లు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయితే కనీసం గెలవాలి కదా ఫస్ట్. సో అట్లా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకునే బాధ్యత అనేది ఫ్యాన్స్ మీదనే ఉంది, ఫ్యాన్స్ తీసుకోవాలనేది నా యొక్క రిక్వెస్ట్. యాక్చువల్లీ రీసెంట్గా బైరి నరేష్ గారు హిందుత్వం గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యలు అన్నవి చేశారు. సో అలాంటప్పుడు మీరు అసలు ఎందుకు స్పందించలేదు యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్? నేను ఇప్పటి వరకు ఏంటంటే మోటివేషనల్ స్పీకర్ అంటే కేవలము నేను నచ్చిన నాకు సెమినార్స్ ఇచ్చుకుంటే వెళ్ళిపోవడమే మోటివేషనల్ స్పీకర్ అని ఇప్పటివరకు నేను ఊరుకున్నాను. నేను అదే పంతాలో ఉన్నాను. మనం చేసేది మనం చేద్దాం, వేరే వాళ్ళ గురించి మనకు ఎందుకు, గొడవలు ఎందుకు, వాదనలు ఎందుకు, ఆర్గ్యుమెంట్స్ ఎందుకు అని. కానీ ఇప్పుడు నేను నా పంతా మార్చుకున్నాను. ఏంటంటే నేను నమ్మిన సిద్ధాంతం కోసము, నేను నమ్మిన నిజం కోసము ఎవరితోనైనా నేను వాదించడానికి నేను సిద్ధమే. అంటే ఇప్పుడు బైరి నరేష్ గారు అనే పర్సన్ ఈయనే
ఆయన కూడా ఒక ఫ్యాకల్టీ వృత్తికి సంబంధించిన పర్సన్. ఈయన ఏంటంటే హిందూ సంస్కృతి అంటే హిందూ పురాణాలకు సంబంధించిన ఒక స్టోరీని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు అనమాట. ఏమని వ్యాఖ్యానించాడు అంటే మగవాళ్ళు చేసుకుంటే అయ్యప్ప ఎట్లా పుడతాడు అనేది క్వశ్చన్. యాక్చువల్లీ ఆ క్వశ్చన్లోనే అర్థం లేదు. ఎందుకంటే దేవతలకు ఏంటంటే దేవతలకు సూక్ష్మ రూపాన్ని ధరించేటువంటి శక్తి ఉంటుంది. అంటే వాళ్ళకి సూక్ష్మ రూపాన్ని కాదు, వాళ్ళకు నచ్చిన రూపాన్ని ధరించే శక్తి ఉంటుంది. సో విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చినప్పుడు మోహిని రూపం దాల్చినప్పుడు శివుడు మోహిని వాళ్ళ ప్రేమ వల్ల అయ్యప్ప పుడతారు అనేది పురాణ కథ. సో ఇట్లాంటి కథను ఆయన కథ గురించి తెలుసుకోకుండా దీని సారాంశాన్ని అర్థం చేసుకోకుండా ఆయన యొక్క భావజాలంలో ఉండేసి ఆయన తెలిసి తెలియక అనవసరంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయనకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అంటే అతను నేను వ్యక్తిగతంగా విమర్శించదలుచుకోలేదు, బట్ ఎదుటి వాళ్ళ ముఖ్యంగా హిందువుల మనోభావాలను గౌరవించాలనేది నేను అతను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే హిందువులు అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు రాముడు అనండి, కృష్ణుడు అనండి, పురాణ పురుషులు ఎవరైనా అనండి, వీళ్ళందరికీ మనకు ఒక రకమైనటువంటి ఒక రెస్పెక్ట్ అనే కాదు, ఒక అల్టిమేట్ డివోషన్ పర్సన్స్ వీళ్ళు. ఇప్పుడు ఎవరైనా మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ కత్తి మహేష్ ఒకసారి శ్రీరాముడు గురించి విమర్శ చేసినప్పుడు ఎట్లాంటి ఇంపాక్ట్ జరిగిందని మీకు తెలిసే ఉంటుంది. అంటే మనకు నచ్చిన మనం నమ్మిన నిజం కోసం నువ్వు పోరాడేటప్పుడు, నువ్వు నమ్మిన సిద్ధాంతం కోసం నేను నిలబడ్డప్పుడు ఎదుటి వ్యక్తుల మనోభావాలను కూడా గౌరవించడం నేర్చుకోవాలి. అదొక కనీస ధర్మం. అప్పుడే ఎదుటి వ్యక్తి కూడా నీ మార్గంలోకి వస్తాడు కదా. ఇప్పుడు నేను చెప్పిందే నిజం అని అందరిని తిట్టుకుంటూ వెళ్తే ఎవరిని నిన్ను యాక్సెప్ట్ చేయరు జెన్యున్గా. మనకు కావాల్సిన ఏంటి, జెన్యున్గా ఎదుటి వాళ్ళు మనం యాక్సెప్ట్ చేయాలి. జెన్యున్గా మన సిద్ధాంతాన్ని కానీ మన నిజాన్ని కానీ ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలనేది అనే ఉద్దేశం అనేది నాకుంది. అతను కూడా అతని యొక్క విధానాన్ని చాలా వరకు మార్చుకున్నాడు. ఆ ఇన్సిడెంట్ ఇంపాక్ట్ అయిన తర్వాత కొంచెం విమర్శలు కానీ ఇలాంటివన్నీ తగ్గించాడు. సో హిందూ పురాణ కథలు అనేవి అవి వేరేలా ఉంటాయి. అంటే ఎలా చెప్తారంటే అవి యాక్చువల్లీ ఏంటంటే ఒక మిస్టికల్గా ఉంటాయి అన్నమాట. అంటే మనం ఇప్పుడు ప్రజెంట్గా అనుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ కుంతీదేవి సూర్యుని ప్రేమించినప్పుడు కర్ణుడు పుడతాడు అని చెప్పింది అంటే అది ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్లో జరిగిపోతుంది. అంటే దానికి అసలు సైంటిఫిక్ ప్రూఫ్ కానీ సైంటిఫిక్ కానీ ఏం చెప్పడానికి ఏం ఉండదు పురాణ కథల గురించి మాట్లాడేటప్పుడు. సో ఇలాంటి విషయాల గురించి మాట్లాడేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసి తెలుసుకొని తెలియకపోతే నేర్చుకొని మాట్లాడాలనేది బైరి నరేష్ గారు నేను చెప్పదలుచుకున్నాను.